అంటే ఈ సమయానికి అఘాయిత్యం చేయడానికి పాల్పడ్డాడు లేకపోతే ట్రై చేశాడు అని కంప్లైంట్లో ఉన్న డీటెయిల్స్కి టైం కంపారిజన్స్తోని ఆ సమయానికి వీళ్ళిద్దరు కలిసి సాన్నిహిత్యంగా ఉన్నారు అన్న వీడియోస్ని కూడా కొద్దిగా పాపులేట్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో వాటిని స్ప్రెడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిజంగా పోక్సో కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్కి ఆ పేజ్ ఆ ఎఫ్ఐఆర్లోని ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎవరన్నా బహిర్గతం చేశారా? పోలీస్ శాఖ దీనికి సంబంధించి పోలీస్ శాఖగా ఎలాంటి రూల్స్ పాటించాలి వాస్తవానికి అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా కాలేదు మీరు చెప్పించాలా. ఎందుకంటే నేను కూడా ఈ ఎఫ్ఐఆర్ సంబంధించి దాంట్లో అంటే మనం ఎఫ్ఐఆర్ ని బహిర్గతం చేయకూడదు, కానీ ఎఫ్ఐఆర్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయని దాని మీద మనం కూడా చాలా ప్రయత్నం చేస్తాం. ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు, బయటమని చెప్పని. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చినప్పుడు కూడా ఆన్లైన్ లో కూడా పెట్టకుండా ఉండడం జరిగింది. అయితే బయటకు వచ్చిన ఆ సెకండ్ పేజ్ అయితే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో అది ఇది ఎఫ్ఐఆర్ సంబంధించింది కాదు అని చెప్పని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మన దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, మనం చూసాం. నేను ఇంతకు ముందు చెప్పాను, బయట చాలా భారీ ఎత్తున ఒక బ్యాక్గ్రౌండ్ లో బలమైన నెట్వర్క్ నడుస్తా ఉంది. ఈ కేసు విషయంలో ఎలాగైనా బయటపడాయని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ పేజీ చెప్పడం, అదే టైంలో ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పంటాం. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా ఏమేదో చాలా ఫ్రీగా అంత చాలా క్లోజ్ గా ఉన్నట్టు చేస్తాం. ఇవి ఒకటే కాదు కళ్యాణ్, ఇలాంటి ఇమేజ్లు వీడియోలు చాలా బయటకు వస్తా ఉన్నాయి. ఒక బలమైన నెట్వర్క్ అతను సేవ్ చేసి పనిచేస్తా ఉన్న విషయం కూడా పోలీసుకు వచ్చింది. ఒక వైపున ఈ పోక్సో కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటే, మరోవైపున సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెట్వర్క్ ఎవరు, ఎక్కడి నుంచి చేస్తా ఉన్నారు, ఏ రకంగా దీన్ని పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు, ఏదో రకంగా డిఫేమ్ చేసి దీన్ని నీరుగాల్చే ప్రయత్నం చేస్తారన్న ఒక నెట్వర్క్ పనిచేస్తా ఉన్న దాంట్లో కూడా రెండు వైపులా రెండు ఇన్వెస్టిగేషన్ సైమల్టేనియస్ సైబర్ క్రైమ్ పోలీసులు, మరోవైపున పోక్సో సంబంధించిన వ్యవహారం రుతురాజ్ ఐపీఎస్ మహిళా అధికారిని దీనిపై చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తా ఉన్నారు కళ్యాణ్. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ ఇన్నారెడ్డి. మరో పక్కన బండి భగీరథ్ ఫోన్ 3 రోజులుగా స్విచ్ ఆఫ్ ఉంది. తను పరారీలో ఉన్నాడా, నిజంగానే తనని ఎవరైనా సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? డీసీపీ మాట్లాడిన మాటల్ని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆమె చాలా క్లియర్గా మా పర్యవేక్షణలో అతను లేడు, మేము ట్రై చేశాము, అతను మాకు అందుబాటులో లేడు, కానీ పట్టుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తున్నాము అంటూ కూడా డీసీపీ మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఒక్కసారి డీసీపీ రితిరాజ్ మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం. పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ రైట్. డీసీపీ రీతిరాజు చాలా క్లియర్గా అక్యూజ్డ్ గురించి మేము ఇన్ఫర్మేషన్ ప్రయత్నం చేస్తున్నాము, మాకు దొరకట్లేదు, ఖచ్చితంగా పట్టుకుంటాము, మాకు దొరకట్లేదు, ఖచ్చితంగా పట్టుకుంటాం, అక్యూజ్డ్ గురించి ట్రై చేస్తున్నాం అంటూ డీసీపీ మాట్లాడుకొస్తుంది. డీసీపీ అంటే పోలీసులకు ప్రస్తుతానికి బండి భగీరథ్ అందుబాటులో లేడు, 3 రోజుల నుంచి తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉంది. దీని వెనక మరి నిజంగానే ఒక కుట్ర జరుగుతుందా? మరోపక్కన సోషల్ మీడియాలో ఒక పోక్సో కేసుకు సంబంధించిన ఒక మైనర్ ఫేస్ని రివీల్ చేస్తూ వాళ్ళిద్దరు కలిసి సాన్నిహిత్యంగా ఉన్న వీడియోస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మేము మానిటర్ చేస్తున్నాము. సోషల్ మీడియాలో యాక్టివిటీ అంతా కూడా ఒక నెగిటివ్ ఎజెండా, ఆ మైనర్ బాలిక పైన, ఆ విక్టిమ్ పైన ఒక నెగిటివ్ ఎజెండాని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని కూడా మేము మానిటర్ చేస్తున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. మరోపక్క పోలీస్ శాఖని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారు? ఒకవేళ పోలీస్ శాఖ వైఫల్యం అయితే వాళ్ళపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారు? లేదు, అవసరం లేదు. తప్పకుండా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్లకు కూడా తప్పదు పనిష్మెంట్. కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన ఇష్యూ లోపల ఎవరెక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం లేదు. తప్పకుండా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్లకు కూడా తప్పదు పనిష్మెంట్. కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన ఇష్యూ లోపల ఎవరెక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం లేదు. తప్పకుండా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇక్కడ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చాలా క్లియర్గా తప్పకుండా పోలీసులు వాళ్ళ బాధ్యతలను నిర్వహించాలి, ఒకవేళ నిర్వహించకపోతే వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఎంతో కొంత లోపం, ఎంతో కొంత కేసును పక్కదోవ పట్టించడానికి పోలీసు అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారా, వాళ్ళు చేసే అవకాశం ఉందని మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ముందుగానే
ఆయన ఊహించి చెప్తున్నారా, లేకపోతే ఆయనకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉండడం ద్వారానే ఆ కేసుని నీరు గార్చకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే మొత్తానికైతే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చాలా క్లియర్గా పోలీసు అధికారులు పక్కదోవ పట్టించే ప్రయత్నం ఎవరైనా చేస్తే కనుక పనిష్మెంట్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందంటూ ఆయన కూడా మాట్లాడుకొచ్చారు. సో మొత్తం మీద ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి అంతా సంబంధించి మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి ఒక పోక్సో కేసు స్టేట్మెంట్, ఇటు మైనర్ స్టేట్మెంట్ ఆల్రెడీ పోలీసులు ఏసీపీ అలాగే ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కూడా మరి ఇంకా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? మరోపక్కన బండి భగీరథ్ 3 రోజుల నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, తను పరారీలో ఉన్నాడా, మాకు దొరకట్లేదంటూ ఇటు డీసీపీ రితిరాజ్ అయితే చాలా క్లియర్గా అక్యూజ్డ్ ఇన్ఫర్మేషన్ మాకు దొరకట్లేదు, బట్ వీఆర్ ట్రయింగ్, వీ విల్ డెఫినెట్లీ డూ దాట్ అంటూ ఆయన మాట్లాడుతుంది. మరోపక్కన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చాలా క్లియర్గా పోలీసులు వాళ్ళ పని వాళ్ళ బాధ్యతని నిర్వహించకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది పోలీసు అధికారులకు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే కేసును తప్పుదోవ పట్టించడానికి వెనక ప్రయత్నం ఎవరు చేస్తున్నారా? ఒకసారి మోదీ సభలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఇక్కడ కేసుని నీరు గార్చడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే కేసుని కావాలని పెట్టారంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మరోపక్కన ఆ మైనర్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎఫ్ఐఆర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది. దాంట్లో ఎంత నిజం ఉంది? ఒకవేళ నిజంగా ఆ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన పేజ్లే గనక సోషల్ మీడియాలో వైరల్ అవుతే దాన్ని రిలీజ్ చేసిన ఆ అధికారులు ఎవరు? వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీసులు చేస్తున్నారా? ఒకసారి కేంద్ర సహాయక మంత్రి హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఆయన ఏమంటున్నారో ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మూర్ఖులు ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకను కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా, మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాతగాని మూర్ఖులు ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో